నమస్కారం ప్రైమ్ 9కి స్వాగతం. నేను జమీమా. ఈ ప్రైమ్ 9 ప్లాట్ఫామ్లో ఎంతోమంది గొప్ప వారి చరిత్రలు, వారి జీవితాలకు సంబంధించినటువంటి సత్యాలు, వారు ఎలా స్ట్రగుల్ పడి బయటకు వచ్చారు, వారు ఏ విధంగా వారి ఫ్యూచర్ని ప్లాన్ చేసుకొని ఇతరులకి ఆదర్శంగా ఉన్నారు అనేటటువంటి విషయాల్ని ఇప్పటివరకు చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. అలాంటి గొప్పవారిలో ఈరోజు కూడా మనం ఒకరితో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయన మరెవరో కాదు, శ్రీకాంత్ చింతల గారు. ఆప్తా అనే ఒక బృహత్కరమైనటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆప్తా అనే సంస్థ తెలుగువారి కోసం యుఎస్లో ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారందరినీ కలిపి తెలుగువారికి, తెలుగు ప్రజలకు, తెలుగు యువతకు మంచి చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆప్తాని నియమించడం జరిగింది. దీనికి గౌరవనీయులైనటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా దాంట్లో అటెండ్ అయ్యారు. దాని పరంగా మనం చూసుకున్నట్లయితే చాలామందికి కూడా చాలా అవకాశాలు వచ్చాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా శ్రీకాంత్ గారు కూడా అందులో వన్ ఆఫ్ ద కోర్ టీమ్ మెంబర్గా ఉన్నారు. ఆయన ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అసలు ఆయన జర్నీ ఎలా జరిగింది, ఆయన ప్రజలకు ఏ ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు, ఇలాంటి విషయాలు పంచుకోవడానికి ఆయనైతే సిద్ధంగా ఉన్నారు. ఆయనతో పాటు నేను కూడా రెడీగా ఉన్నాను. సో ఆయనని ఇంటర్వ్యూ చేసి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీకాంత్ గారు. నమస్కారం అండి. మిమ్మల్ని ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది సార్. యూ లుక్ సో యంగ్ అండ్ ఎనర్జెటిక్. సో మీరు ఆప్టాలో ఒక మంచి ఈ స్టార్టప్ కంపెనీకి సంబంధించిన ఈ టీం ఏదైతే ఉందో దాంట్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ అని మేము విన్నాం. దీనికి సంబంధించి కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వండి. అట్ ద సేమ్ టైం మీకోసం కూడా చెప్పండి. డెఫినెట్లీ అండి, వెరీ గ్లాడ్ టు బి హియర్. నేను ఆప్తాలో సవనీ టీంలో వర్క్ చేశాను యాజ్ అ కోర్ టీమ్ మెంబర్. అలాగే క్యాటలిస్ట్ బిజినెస్ పిచ్ టీమ్, స్టార్టప్స్ టీమ్స్లో కూడా ఐ వాలంటీర్డ్ విత్ దాట్. స్టార్టప్ ఈజ్ మై ప్యాషన్, సో అందుకని ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ హెల్ప్ ద టీమ్. సో శ్రీకాంత్ గారు, ఇప్పుడు వరకు మీ గురించి మేము విన్నది ఏంటంటే ఐటీ సెక్టర్లో మీకు 30 years ఎక్స్పీరియన్స్ ఉంది. యూఎస్లో మంచి స్టార్టప్ కంపెనీలో మీరు ఆల్రెడీ 32 years వర్క్ చేసి ఉన్నారు. హై పెయిడ్ శాలరీ అని విన్నాం. వెల్ సెటిల్డ్ లైఫ్ ఈజ్ గోయింగ్ వెరీ కూల్. మరి మళ్ళీ ఎందుకు వెనక్కి తిరిగి అది వదిలేసి కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడు మళ్ళీ వదిలేసి వెనక్కి వచ్చేసారు? దట్స్ అ డిఫికల్ట్ డెసిషన్ అండి. నాకు ఫస్ట్ నుంచి కూడా ఐటీలో ఐ డిడ్ వెరీ వెల్ ఇన్ మై కెరియర్. 30 years పెద్ద కంపెనీస్ వర్క్ చేశాను, డెల్, ఒరకల్, హాలిబర్టన్ అలాగా. కానీ మొదటి నుంచి కూడా నాకు స్టార్టప్ అనేది చాలా ప్యాషన్ ఉండేది. చిన్నప్పటి నుంచి కూడా కెరీర్లో ఉన్నప్పుడు కూడా చాలా వరకు వర్క్ చేస్తూ ఉండేవాడిని. కాకపోతే అప్పుడంత అవేర్నెస్ ఉండేది కాదు. మనకి బిజినెస్ ఎలా చేయాలి, స్టార్టప్ ఎలా చేయాలి అనే అవేర్నెస్ ఉండేది కాదు. ఇది చిన్న ప్రాజెక్ట్స్తో అలాగా 2011లో ఐఫోన్ యాప్స్ లాంచ్ చేసాము. మళ్ళీ తెలుగు లాంగ్వేజ్, అట్లాగే 8 languages టీచింగ్ సెల్ఫ్ లెర్నింగ్ ప్రాజెక్ట్ లాంచ్ చేశాను. దట్ వాజ్ మై ఫస్ట్ స్టార్టప్. అలాగా ప్యాషన్ ఎప్పుడు అవ్వలేదు. ఇంకా 2019 టైం ఫ్రేమ్లో మా అమ్మాయి కూడా కాలేజ్లో జాయిన్ అయింది. ఆ టైంలో మేము ఎప్పుడు కూడా షార్క్ ట్యాంక్ చూసేవాళ్ళం యాజ్ ఎ ఫ్యామిలీ. అందులో వచ్చిన ఐడియాస్ని ఎవాల్యుయేట్ చేసేవాళ్ళము. దీని నుంచి కొత్త ఐడియా చేస్తే ఎలా ఉంటుంది, లేకపోతే ఇంకో ఐడియా వచ్చేది. ఇలాగ చాలా ఫ్యామిలీ ఈవెంట్గా అయ్యేది అనమాట. సో అలాగా మేము చాలా ఐడియాస్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి పిచ్ చేసేవాళ్ళము. సో మేము ఇప్పుడు కరెంట్లీ వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ ఐడియా వచ్చింది. అది చేస్తే అరే బాగానే ఉండొచ్చేమో అన్నట్టు అన్నది. అందులోని మా అమ్మాయి కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు అదొక ప్లాట్ఫామ్, తన బిజినెస్ స్కూల్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఆస్టిన్లో జాయిన్ అయినది. సో అలాగా మొదలు పెట్టాము. సో అది కొద్దిగా ముందుకు వెళ్ళడం జరిగింది. సో అలాగా మా జర్నీ మొదలైందండి, స్టార్టప్ జర్నీ. కెరియర్ వదిలేయడం అన్నది ఇట్ వాజ్ ఎ మేజర్ డెసిషన్ మాకు. ఎందుకంటే టైం సరిపోదండి. మనకి ఏదో సైడ్ ప్రాజెక్టులుగా చేసుకున్నప్పుడు రోజు కొన్ని గంటలు అలాగా పెట్టగలుగుతాం. కానీ ఒక స్టార్టప్ని కరెక్ట్గా ముందుకు తీసుకెళ్ళి దాన్ని ఒక సక్సెస్ చేయాలి అంటే కంప్లీట్ డెడికేషన్ కావాలి. ప్లస్ టైం అంతా దానికే పెట్టాలి. మనకి జాబ్ ఉండి ఇలా చేయడం పద్ధతిగా కూడా కాదు. కొంతవరకు తీసుకెళ్ళచ్చు, కానీ కంప్లీట్గా మనము ఫుల్ ఫ్లెడ్జ్గా చేయాలి అంటే మనం దానికి సరిపడా థాట్ అండ్ ఎఫర్ట్ అండ్ ఎనర్జీ ఇవ్వాల్సి వస్తుంది. అందుకని ఆ డెసిషన్ తీసుకున్నాను. సో ఇలా సింపుల్గా మాట్లాడేస్తున్నారు, కానీ మీకున్నటువంటి థాట్ ఏదైతే ఉందో అది చాలా మందికి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే నేను కానీ లేదంటే ఈ స్టూడియోలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హై పెయిడ్ శాలరీ అన్నది వదిలేసుకొని రావాలని ఎవరు అనుకోరు. ఎంత ప్యాషన్ ఉన్నా ఎంత ఉన్నా రిమైనింగ్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ టైంలో చేసుకుందాం, లేదంటే మన అప్కమింగ్ చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్ ఎవరో ఒకరు చేస్తారులే అని చెప్పి లైట్ తీసుకునే పరిస్థితి. బట్ మీకు ఎందుకు ఇంత ప్యాషన్, ఎందుకోసం మీరు దీన్నే ఇలాగ ఎంచుకోవడం జరిగింది?
అంటే ప్రాజెక్ట్ నేను తీసుకున్న ప్రాజెక్ట్ ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అండి. ఐ బిలీవ్ ఇన్ దట్ ప్రోడక్ట్, ఐ బిలీవ్ ఇన్ దట్ సర్వీస్ దట్ ఈస్ నీడెడ్. బేసిక్లీ ఇన్హెరిటెన్స్ ప్లానింగ్ మీద మేము ప్రాజెక్ట్ ఇది చేస్తున్నాం, మా కరెంట్ ప్రాజెక్ట్ లెగసీ దాని గురించి. సో అది ఈరోజు కాకపోయినా రేపైనా మార్కెట్లోకి వెళ్తుంది, దానిలో డౌటే లేదు. సో దానికి కావాల్సినంత ఎఫర్ట్ మనం చేయగలగాలి. చేసింది ఏదో మనము పూర్తిగా చేయాలి, అంతకుముందు నేను చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కొద్ది వరకు చేసి తర్వాత మధ్యలో వదిలేసిన ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఉండింది. సో అది నేను మళ్ళీ దీనిలో కూడా అలా చేయదలుచుకోలేదు అనమాట. సో ఆ డిస్ట్రాక్షన్ నేను తీసేసి కంప్లీట్గా నేను చేయగలిగినంత వరకు చేస్తాను, వెళ్ళగలిగినంత వరకు వెళ్తాను, తర్వాత చూద్దాం అన్నంత ధైర్యంతో బయటకు వచ్చానండి. సో ఇంత ధైర్యంగా మీరు ముందుకు వచ్చేసారు. బట్ స్టార్టప్ కంపెనీ పెట్టడం అనేది అంత ఈజీ కాదు, అది మీకు కూడా తెలుసు. ఎందుకనంటే టైం ఇవ్వాలి, మనీ వేస్ట్ అవుతుంది, మీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది, కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని మీటింగ్స్ సరిగ్గా అటెంప్ట్ చేయలేము, మనం ఏదో అనుకుంటే ఇంకొకటి ఏదో అవుతుంది. ఇలాంటి చాలా డిఫికల్టీస్ ఉంటాయి కదా, వీటిని మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు? అది డే ఇన్ డే అవుట్ స్ట్రగుల్ అండి. స్టార్టప్ అన్నది డిఫరెంట్ ఫేజెస్లో డిఫరెంట్ గ్రోత్ ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ ఎలాగంటే మీరు బయట వాళ్ళ నుంచి మనకి చాలా సజెషన్స్ ఇవన్నీ వస్తాయి, కానీ ఇది అవర్ ఓన్ జర్నీ. మనకి ఎవరైనా ఈత నేర్చుకోవడం అనుకున్నప్పుడు బయట నుంచి చెప్తా ఉంటారు కదా ఇన్స్ట్రక్షన్స్, చేతులు అలా కొట్టు, కాళ్ళు ఇలా కొట్టు, నువ్వు ముందుకెళ్ళచ్చు అన్నది. కానీ నీళ్ళలో దూకిన తర్వాతే మనకు తెలుస్తుంది మన స్కిల్స్ కానీ మనం అంతకుముందు నేర్చుకున్న విషయాలు కానీ అలాగా ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అది ఈజీ అని నేనేం చెప్పను. దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా మనస్థైర్యం కావాలండి, చాలా ధైర్యం కావాలి. అందులోనూ మనల్ని మనం మార్చుకునే స్కిల్స్ కూడా కావాలి. ఎందుకంటే చాలామంది జాబ్ వదిలేసి చేసిన వాళ్ళు ఉన్నారు. ఏదో కొద్దిగా డిఫికల్టీస్ రాగానే వదిలేసి అరే మనం జాబ్కి వెళ్ళుంటే బాగుండేది, మన కెరీర్ వదిలేసుకొని వచ్చాము, ఇప్పుడు ఏంటి అన్న థాట్ వదలదు, ఉంటుంది మనకి. అరే మనం వదిలేసా, మనం కూడా ఉంటే బాగుండేది అన్నది. కాకపోతే మనకు అదొక ఆపర్చునిటీ ఇస్తుంది, మన గురించి మనం ఎందుకు దీన్ని చేస్తున్నాము, ఏ రీజన్తో మనం బయటకు వచ్చాము, దాన్ని మనము చేయగలగమా లేదా అన్నది ఒకటి తెలుసుకోవాలి. అలాగే ఇది ఒక పర్సనల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద తయారవుతుందండి. అంటే మనకి దీని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము, మనము 100% అన్నీ నేర్చుకొని స్టార్టప్లో ఆర్ ఎనీ అదర్ బిజినెస్ చేయాలన్నది అవ్వదండి. మనకు అందులో దిగి దానిలో లోతు ఎంత ఉందో తెలుసుకుని దాని నుంచి మనం ఇది చేయగలమా లేదా, ఇది మన వల్ల అవుతుందా కాదా, ఈ అసెస్మెంట్ చేసుకుంటే ఎవ్రీడే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఒక సామెత చెప్తారు కదండి, వెన్ గాడ్ క్లోజెస్ ద డోర్ హీ ఓపెన్స్ ద విండో అన్నట్టు. సో ఇలాగా ఆ అవేర్నెస్తో మనకి అరే కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు, మనము కొద్దిగా ముందుకు వెళ్ళగలుగుతున్నామా లేదా, మనకి ఏదైనా ప్రోగ్రెస్ ఉన్నదా లేదా, దీనివల్ల ఏంటి. సో ఇలాగా ఎవ్రీడే డే ఇన్ స్ట్రగుల్ మనము చెక్ చేసుకుంటూ ఉంటే ఆ ప్రోగ్రెస్ తెలుస్తుంది మనకి. లాస్ట్ 2-3 ఇయర్స్లో అయిన దానికి, ద గ్రోత్ వచ్చిన దానికి, నౌ ఐ లుక్ బ్యాక్, ఐఎమ్ వెరీ హ్యాపీ ద జర్నీ దట్ వేర్ వీ ఆర్ టుడే. కానీ ఆ ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు 100% మనకి మనం ఇదే ఎనర్జీ లెవెల్స్లో ఉంటామా లేదా అన్నది ఉండదు, అది ప్రాక్టికల్ కాదు. మనకి డౌన్ అవుతాము, కాకపోతే ఆ డౌన్ అయిన దగ్గర నుంచి మనం ఎలా రికవర్ చేసుకోవాలి, దానికి ఏంటి ఇన్స్పిరేషన్ ఎలా తీసుకోవాలి అన్న దానికి అదే ప్రాసెస్ స్టార్టప్స్లో బ్యూటీ ఆఫ్ దిస్. సో అంటే స్ట్రగుల్లో కూడా మీరు బ్యూటీని ఎత్తుకున్నారంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అది తప్పదండి, లైఫ్లో మనకి స్ట్రగుల్స్ అనేవి రాకుండా ఉండవు. స్టార్టప్ అనే కాదండి, జీవితంలో మనం ఎన్నో చూస్తూ ఉంటాము. మనకి ఎయిర్పోర్ట్కి వెళ్తాము, ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుంది, మన ప్లాన్ ఉండదు, ఏం చేస్తాం మనము, ఆ టైం ఎలా రియాక్ట్ అవుతాం మనము. ఫ్రస్ట్రేట్ అయ్యే వాళ్ళు ఉంటారు, పక్కన వాళ్ళని వెళ్ళి తిట్టే వాళ్ళు ఉంటారు, తర్వాత డిస్టర్బ్ అవుతాయి, ఇవన్నీ అవుతాయి. కాకపోతే మనం కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు, కానీ ఆ సిచ్యువేషన్లో మనకి బెస్ట్ ఏంటి, మనకి వాట్ ఈస్ ద బెస్ట్ అవుట్కమ్ వీ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్, ఈ వల్ల జర్నీ అవుతుందా కాదా, మనం ఏం చేయగలము, ఆ అవేర్నెస్ మనకి వస్తుంది. స్టార్టప్స్ కూడా సేమ్ అండి. మనకి ఏదో మనం ఒక అసంప్షన్స్ తీసుకొని ముందుకు వెళ్తాము, ఇది ఇలా అయితే మనకి ఇలా వస్తుంది అని వెళ్తాము, అవ్వనప్పుడు దాన్ని మనం ఆలోచించుకోవాలి, ఎందుకు ఇలా అయింది, ఇది ఎందుకు జరగలేదు, ఇది మనం తప్పు చేసామా రైట్ చేసామా, ఆర్ ఎలా చేస్తే బాగుండేది, ఆర్ కస్టమర్స్ మనకి దీన్ని ఎలా రెస్పాండ్ అవుతారు. సో ఎవ్రీ సింగిల్ థింగ్ దట్ ఈస్ ఎ లెర్నింగ్. మనకి యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ లెర్నింగ్ ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ ఇంటరాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీట్ అయ్యామనుకోండి, వాళ్ళతో ఏదో బిజినెస్ ప్రపోజల్ ఉంటుంది, మనం ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తాం, అరే వీళ్ళు సైన్ అప్ చేస్తారు అన్నది, వాళ్ళు చేయనప్పుడు మనకు ఒక ఆపర్చునిటీ వస్తుంది, ఎందుకు చేయలేదు, మనం కరెక్ట్గా మెసేజ్ ఇచ్చామా, ఆర్ మనకు వాళ్ళు రైట్ కస్టమరా కాదా, ఇది వాళ్ళకి ఉపయోగపడుతుందా లేదా, మెనీ ఆస్పెక్ట్స్ ఉంటాయి. దీని నుంచి మనం చాలా నేర్చుకుంటాం, దాన్ని మనం ఫైన్ ట్యూన్ చేసుకొని
ఓకే మనం ఎక్కడ వెళ్తే మనకు సక్సెస్ అవుతుందో దాన్ని ఆ విధంగా మనం ట్యూన్ చేసుకుంటాం. ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్, బట్ అట్ ద ఎండ్ యూ విల్ లెర్న్ అ లాట్. ద ఫ్రూట్స్ ఆర్ సచ్ ఎ బ్యూటిఫుల్ రిజల్ట్. అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ మనకి సక్సెస్ డెఫినేషనే మారిపోతుందండి. మనకి చాలా మందికి స్టార్ట్అప్ అనగానే మనకి కోట్లు మనీ వస్తే సక్సెస్ అన్నది. ఇన్ మై ఓన్ వ్యూ సక్సెస్ అన్నది మన గ్రోత్, మన ఇండివిజువల్గా మన పర్సనల్ గ్రోత్ ఏంటి, ఇది ఇన్వాల్యుబుల్ అండి. మనకి మనీ వచ్చినా రాకపోయినా మనకి మన అవుట్లుక్ ఎలా చేంజ్ అవుతుంది, మనకు సాటిస్ఫాక్షన్, మన వల్ల మనం మారుతాము, అలాగే మన వల్ల ఈ సొసైటీకి ఎంత ఉపయోగపడగలుగుతాము, ఫ్యూచర్లో మనం ఎంత చేయగలము, ఆ సిచ్యువేషన్, ఆ ఇన్స్పిరేషన్ మనం తీసుకొని బయట వాళ్ళకి ఇవ్వగలిగిన దానికి, మనీ వచ్చిన దానికి ఇట్స్ వెరీ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్. సో మీరు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బట్ మీరు చెప్తున్నప్పుడు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఏమనంటే చాలామంది చేస్తారు, ఏదో అజెండాతో వచ్చేస్తారు, కానీ కూర్చున్న తర్వాత తెలుస్తుంది దాని లోతెంత. అరే నాకు జాబ్ వదిలేసి వచ్చానే అని చెప్పి డిసప్పాయింట్ అయిన సందర్భాలు ఉంటాయి, ఫ్రస్ట్రేట్ అయిన సందర్భాలు ఉంటాయి. మీకు కూడా ఎప్పుడైనా అలా అనిపించిందా? చాలాసార్లు అండి. లేదు అని చెప్పడం అది ఉంటుంది. ఎందుకంటే మనకి ఒక్కోసారి చాలా పెద్ద ఎదురు దెబ్బలు తగిలినప్పుడు, అరే మనకు మంచిగా ఉండే కెరియర్ కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటే ఇంకా 5-6 years ఉంటే ఆల్మోస్ట్ రిటైర్మెంట్, ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు, ఈ స్ట్రగుల్ ఎందుకు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 16-18 hours ఎవ్రీ డే లాస్ట్ 5 years నుంచి త్రూఅవుట్ మై కెరియర్ కష్టపడ్డాను. ఇప్పుడు అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మనకు ఇప్పటి వరకు సంపాదించిన దానికి కానీ, కెరియర్లో ఉన్న దానికి కానీ అలాగే నడిచిపోయేది. కానీ అది సాటిస్ఫాక్షన్ ఇస్తుందా అంటే నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. అందుకనే ఈ ఛాలెంజ్ని తీసుకున్నాము. ఇప్పుడు పడే కష్టానికి కూడా ఐ ఛాలెంజ్ విత్ ఎనీ యంగ్స్టర్ దట్ ఐ వర్క్ వెరీ హార్డ్ ఎవ్రీ డే, డే ఇన్ డే అవుట్. అంత కష్టపడకపోతే ఇప్పుడు మా పిల్లల్ని కూడా నేను ఛాలెంజ్ చేస్తానండి. దే మే నాట్ వర్క్ యాజ్ హార్డ్ యాజ్ మీ, బట్ దట్స్ వాట్ గివ్స్ మీ that's who I am. ఊరికే కూర్చొని ఉండలేము, యాక్టివ్ బ్రెయిన్ ఉంటుంది, ఏదో ఒకటి వర్క్ చేస్తూ ఉంటాను. సో దట్ ఈస్ వై యూ లుక్స్ ఆల్సో సో యంగ్. ఐ డోంట్ నో, ఐ కెనాట్ సే యంగ్స్టర్ అన్నది. సో ఇంత మంచి థాట్స్తో మీరు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు స్టార్ట్అప్ చేసిన కంపెనీలో మీరు ఏదైతే స్టార్ట్ చేశారో దాంట్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎక్కడ వర్క్ చేస్తున్నారు? సో మా టీం వెరీ స్మాల్ అండి. స్టార్ట్అప్ అనే డెఫినేషన్ ఏంటి అంటే మేము వేరే బూట్ స్ట్రాప్డ్ స్టార్ట్అప్. అందులోనూ కూడా అంటే మా పర్సనల్ మనీ పెట్టింది, వెరీ లిటిల్ మనీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి తీసుకున్న స్టేజ్లో ఉన్నాము. సో బయట నుంచి కూడా మేము ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే ప్రోడక్ట్ కంప్లీషన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్లస్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కూడా వీ వాంట్ మేక్ షూర్ దట్ దిస్ ఈస్ ద ప్రోడక్ట్ దట్ పీపుల్ వాంట్ అన్నది. సో మాకు ఓవరాల్గా టీమ్ అబౌట్ 5 to 8 members ఉంటారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఇండియా. మనకి నేను యూఎస్లో ఉన్నాను. లాట్ ఆఫ్ పార్ట్నర్స్, అడ్వైజర్స్ ఉన్నారు, వాళ్ళంతా స్ప్రెడ్ అవుట్ ఉన్నారు. మనకు ఆస్ట్రేలియాలో ఉన్నారు, యూఎస్లో ఉన్నారు, కెనడా, ఇండియాలో ఉన్నారు. సో ఈ ఒక చిన్న టీంతో ఇదవుతుంది. మీరు అప్కమింగ్ డేస్లో అది ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా లాంచ్ చేస్తారో ఎక్కడెక్కడ పెట్టాలన్న ఆలోచన మీకుంది? సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్లాన్స్ అండి. మా జస్ట్ ప్రోడక్ట్ అసలు సర్వీస్ ఏంటి, ఏం చేస్తున్నాం అనేది చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సో మన వ్యూవర్స్కి కొంత కాంటెక్స్ట్ ఉంటుంది. సో నా ఎగ్జాంపుల్ ఏంటి అంటే రీసెంట్గా ఐ లాస్ట్ మై క్లాస్మేట్ లాస్ట్ ఇయర్. సో సెకండ్ ఫ్లోర్లో వర్క్ చేస్తున్నాడు, పడిపోయాడు, ఆన్ ద స్పాట్ అలా అయిపోయింది. కాకపోతే ఆ ఫ్యూనరల్కి మాకు ఇన్ఫర్మేషన్ తెలియలేదు ఇలా అయింది అని. 4 రోజులు అయిపోయింది, ఎవరి ద్వారానో తెలిసిందనమాట. విషయం ఏంట్రా అంటే ఫోన్ లాకప్ అయిపోయింది, యాక్సెస్ లేదు, ఫ్రెండ్స్ లిస్టులు ఫ్యామిలీకి తెలియదు. ఇదే కామన్ ప్రాబ్లం కదండి. మనకు ఫోన్స్ ఉంటాయి, మన డేటా ఫోన్లు ఇవన్నీ ఫోన్లో ఉంటుంది, మన ఫొటోస్ ఇవన్నీ కూడా. కాకపోతే మన ఫ్యామిలీకి యాక్సెస్ ఉండదు. సో ఏమవుతుంది తర్వాత? ఇలాగే మిస్ అవుతుంటుంది. ఫ్యూనరల్ చాలామంది రాలేకపోయారు. నాకు ఆపర్చునిటీ వెళ్ళగలిగాను. సో బట్ ఇదే కాన్సెప్ట్ మేము వీ థాట్ అబౌట్ ఇట్ ఫ్యూ ఇయర్స్ అగో. అంటే మనకి చాలామంది ట్రావెల్ చేస్తూ ఉంటారు, మనకి చాలా డేటా, ఇన్ఫర్మేషన్, యాసెట్స్ మనము ఈ డిజిటల్ డివైసెస్లో స్టోర్ చేస్తాం. మనకి ఫిజికల్ ఆస్తులు ఎలాగైతే ఉంటాయో, ల్యాండ్ కానీ, ప్రాపర్టీస్ కానీ, గోల్డ్, జ్యువెలరీ, వీటన్నిటికీ కోర్టులో సిస్టమ్, విల్స్ అండ్ ట్రస్ట్ అలాగే సిస్టమ్ ఉంటుంది. ఏమైనా అయినప్పుడు కోర్టు ద్వారా రిజాల్వ్ అవుతాయి. మనం విల్లు రాస్తే ఈజీ అవుతుంది, విల్లు రాయకపోతే డిస్ప్యూట్స్ అవుతాయి, కోర్టులో అవుతుంది. అలాగే డిజిటల్ ప్రాపర్టీస్కి ఎలా డీల్ చేయాలి అన్నది వెరీ న్యూ కాన్సెప్ట్. ఇంకా దాని గురించి సిస్టమ్స్, లాస్ కూడా ఫుల్గా ఫామ్ అవ్వలేదు. సో ఆ ఏరియాలో మేము స్టార్ట్ చేసాం. సో మనకి ఈ డివైజెస్, ఫొటోస్ ఇవన్నీ కూడా మన ఆస్తులు, డిజిటల్ యాసెట్స్ అంటారు, ఆన్లైన్ యాసెట్స్. అవి మన వాళ్ళకి ఎలా చేర్చాలి ఈజీగా, లీగల్గా. ఇప్పుడు మనకి గూగుల్ డ్రైవ్లో ఫొటోస్ ఉంటాయండి. ఇప్పుడు ఎవరన్నా పోతే అవి ఫ్యామిలీకి ఎలా వస్తుంది?
రావు, అవి రావు. అంతే మనం గూగుల్కి లెటర్ రాయాలి, వాళ్ళు అడుగుతారు హౌ డు ఐ నో యు ఆర్ ద రైట్ఫుల్ ఓనర్, ఓనర్ని ఎలా తెలుస్తుంది, కోర్టు నుంచి నాకు ఇవ్వండి అంటారు. సో ఆ ఫొటోస్ అన్నీ పోతాయి. యాక్చువల్లీ గూగుల్ మీద యాప్ల మీద చాలా కేసులు కూడా నడిచినాయి ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు రిలాక్స్ చేశారు వాళ్ళు, దే ఆఫ్టర్ మెనీ ఇయర్స్ అది. సో మా కాన్సెప్ట్ అది, డిజిటల్ మనకి యాసెట్స్ ఇవన్నీ ఉంటాయి, వాటిని ఎలాగ ఈజీగా ఒక ప్లాట్ఫామ్ మీద మనము కేటలాగ్ చేయగలగాలి ఈజీగా. అండ్ దెన్ మనకి నామినీస్, బెనిఫిషరీస్ వాళ్ళకి ఎట్లా మనం డిస్ట్రిబ్యూట్ చేయగలగాలి, దానికి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ ఎలా చేయొచ్చు, అందులోనూ ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మన ఫ్యామిలీ ఈ ఇన్ఫర్మేషన్ ఎలాగ ఈజీగా యాక్సెస్ చేయొచ్చు సెక్యూర్గా. సో అది ఓవరాల్ కాన్సెప్ట్ మేము తీసుకొచ్చింది. మోస్ట్ పీపుల్ యాక్చువల్లీ చెప్పే వరకు ఆలోచించరు ఈ విషయం గురించి. సో అలాగా అనమాట మేము తీసుకొచ్చాము. సో ఇది గ్లోబల్ ప్రాబ్లం అండి, మనకి బౌండరీస్ ఏం లేవు, ఎవ్రీబడి నీడ్స్ ఇట్ కదా. మనకి ఫొటోస్, మీరు గూగుల్ ఫొటోస్ అంటే గూగుల్ ఈజ్ యుఎస్ కంపెనీ, మనకి చాలా గ్లోబల్ ఉంటుంది. సో మేము యూఎస్లో రిలీజ్ చేస్తున్నాం ప్రోడక్ట్. ఓవరాల్గా లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి బిల్డ్ చేస్తున్నామండి ప్రోడక్ట్. మనకు దాన్ని అప్డేట్ చేసుకుంటూ వచ్చాము యాజ్ థింగ్స్ చేంజ్. డిజిటల్ యాసెట్స్, క్రిప్టో యాసెట్స్ నౌ ఇప్పుడు దే ఆర్ పీక్లో ఉన్నాయి. 2 ఇయర్స్ బ్యాక్ మేము స్టార్ట్ చేసినప్పుడు కిందకి వెళ్ళినాయి, డౌన్ అయింది బాగా. సో దానికి కూడా ఇన్హెరిటెన్స్ ఎలా చేయాలి, ఇప్పుడు మీకు క్రిప్టో యాసెట్స్, ఎన్ఎఫ్టీస్ ఇవన్నీ ఉంటే దాన్ని మన ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా అయితే వాళ్ళకి ఎలా యాక్సెస్ వస్తుంది, సెక్యూరిటీ అనేది. సో ఓవరాల్గా 12 ప్యాటర్న్స్ బిల్డ్ చేసాము ప్రోడక్ట్ మీద. వెరీ యూనిక్ ప్రోడక్ట్. దెర్ ఇస్ నో అదర్ ప్రోడక్ట్ ఇన్ ద వరల్డ్ దట్ ఆఫర్స్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్. సో అది మా ప్రాజెక్ట్ అనమాట. అందుకని my-legacy.ai మా కంపెనీ. సో ఇట్స్ యువర్ ఓన్ లెగసీ యూ వాంట్ టు పాస్ ఆన్, అది యాసెట్స్ వరకు. సో అది యుఎస్లో మేము ఈ మంత్ లాంచ్ చేస్తున్నాము. తర్వాత వీఆర్ ఎక్స్పాండింగ్ ఇన్ టు ఇండియా ఈజ్ నెక్స్ట్ ప్రైమ్ టార్గెట్. తర్వాత ఆస్ట్రేలియా, యూకే అండ్ కెనడా. దీస్ ఆర్ ది 5 ఏరియాస్ మనము ఫోకస్ చేస్తున్నాము. మన ఆప్తా క్యాటలిస్ట్ మీటింగ్లో కపుల్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ జర్మనీ కేమ్ అండ్ దే సా ద కాన్సెప్ట్ అండ్ సే దే డెఫినెట్లీ వాంట్ టు టేక్ ఇట్ టు యూరోపియన్ కాంటెక్స్ట్ అన్నారు. సో దట్స్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఆపర్చునిటీ వీ హ్యాడ్ బేసికలీ. దట్స్ ఎందుకంటే మీ థాట్ మీకు మీరు ఏదైతే అనుకున్నారో అది ఫుల్ఫిల్ అవడానికి ఇదొక బెస్ట్ వే. అబ్సల్యూట్లీ అండి. మనకి ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. టెక్నాలజీ అంటే వాళ్ళు ముందు ఫస్ట్ రోలో ఉంటారు వాళ్ళు. అలాంటి పర్సన్స్ వచ్చారు అని అంటే ఆప్తా ద్వారా ఇట్స్ అ గ్రేట్ అండ్ ఆపర్చునిటీ. అవునండి. సో ఇప్పుడు మన ఇండియాలో లాంచ్ చేద్దామని అనుకుంటున్నారు. సో ఇండియాలో చేస్తే కనుక ఎక్కడ చేస్తారు, ఒకవేళ చేస్తే ఏ పారామీటర్స్ మీద చేద్దాం అనుకుంటున్నారు? డెఫినెట్లీ అండి. బేసిక్గా మనం పుట్టింది తెలుగు గడ్డలో పుట్టాము. మన వాళ్ళకి ఎప్పటి నుంచో కూడా మనం ఏం చేయగలము మన వాళ్ళకి అన్నది థాట్ ఎప్పటి నుంచో ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫీల్ దాట్ వే. సో అండ్ ఆల్సో దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు గివ్ బ్యాక్ టు అవర్ కమ్యూనిటీ. సో మనకి ఈ తెలుగు రాష్ట్రాల్లోనే మనం చేద్దామన్న ఆలోచన ఉన్నది, డెఫినెట్గా ఉన్నది. మనకి సపోర్ట్ని బట్టి ఎక్కడ కన్వీనియంట్గా అయితే మనకి ఇట్స్ గోయింగ్ టు గ్రో అండి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో ఒక్క ప్లేస్లోనే కాదు, వీఆర్ సీయింగ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ మల్టిపుల్ స్టేట్స్ అని అనుకుంటున్నాను. ఓకే, అంటే మన పుట్టిన ఈ తెలుగు గడ్డ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. డెఫినెట్గా అండి, నో డౌట్ అండి. ఇప్పుడు ఆల్రెడీ మా టీం అంతా ఇండియాలోనే ఉంటారు, డిఫరెంట్ ప్లేసెస్లో స్ప్రెడ్ అవుతాయి ఉంటారు. సో అలాగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతున్నాము. అలాగే ఇంకా బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేయగలుగుతాము. లాట్ ఆఫ్ పార్ట్నర్షిప్స్ వీఆర్ వర్కింగ్ విత్ కంపెనీస్ కూడా. సో ఆ విధంగా ఒక మంచి ఆలోచనతో, అంటే తెలుగువారికి ఒక ఉపాధిని కల్పించాలి, యువతకి మెయిన్ దీని మీద ఒక అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో మీరు వచ్చారు. ఇంకా అప్కమింగ్ డేస్లో ఈ ప్రాజెక్ట్ కాకుండా ఇంకేమైనా చేసే ఆలోచన ఉందా మీకు? డెఫినెట్గా అండి, దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్ అండి. మనకి తర్వాత నా ప్యాషన్ స్టార్టప్స్ అని మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఇప్పటికీ. ఈ జర్నీలో నేర్చుకున్నది చాలా విషయాలు నేర్చుకున్నామండి. అలాగే మొన్న క్యాటలిస్ట్ ప్రోగ్రాంలో స్టార్టప్ టీమ్కి నేను వాలంటీర్ చేశాను. అక్కడ ఆల్మోస్ట్ 18 కంపెనీస్ పిచ్చింగ్ జరిగింది. 50+ కంపెనీస్ ప్రజెంట్ ముందుగా వచ్చాయి. తర్వాత 17 షార్ట్ లిస్ట్ చేసాం, 5 ఫైనలిస్ట్ వెళ్ళారు. సో దానిలో చాలా ఇండియన్ కంపెనీస్, వెరీ ఇన్నోవేటివ్ కంపెనీస్ చూడడం జరిగింది. కాకపోతే అక్కడ అర్థమైంది ఏంటి అంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ హెల్ప్ దట్ వీ కెన్ ఆఫర్. ఐ వెంట్ త్రూ అ లాట్ ఆఫ్ ట్రైనింగ్ పర్సనలీ ఇన్ ద స్టార్ట్అప్. నేను ఎప్పుడు బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కాదు, టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్. సో నేను గ్రౌండ్ జీరో నుంచి అన్నీ నేర్చుకోవాల్సి వచ్చింది. మార్కెటింగ్ కానీ, అంటే ప్రాజెక్ట్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఇన్వెస్టర్స్తో ఎలా మాట్లాడాలి, మనము ఈమెయిల్స్ ఎలా రాయాలి, వెబ్సైట్లో కాంటెంట్ ఎలా రాయాలి, డిపెండింగ్ ఆన్ ద ఆడియన్స్ మన అవుట్లుక్ మారుతుందండి, ఏం ప్రజెంట్ చేయాలి అన్నది.
మీడియాలో ఉన్నారు, మీకు తెలిసే ఉంటుంది ఆడియన్స్ని అంటే బట్టి. ఆ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా మనం ఎప్పటికప్పుడు మారుతూ అన్ని చేసుకోవాలి. సేమ్ థింగ్ విత్ స్టార్టప్స్ కూడా. వాళ్ళు కస్టమర్స్తో మాట్లాడతారు, సేమ్ ప్రజెంటేషన్ డెక్ మనం వాడలేము, ఇన్వెస్టర్స్ ప్రజెంట్ చేసేటప్పుడు ఎలాగా ఉంటుంది. ఆ గ్యాప్ చాలా కనపడ్డది నాకు. సో ఐ థాట్ మేబీ ఐ కెన్ డెఫినెట్లీ హెల్ప్ దమ్ అన్నట్టు ది స్టార్టప్ అకాడమీ అని యాక్చువల్లీ ఈరోజు పొద్దునే స్టార్ట్ చేశాను అది. దాంతో ప్రాబబ్లీ వారానికి ఒక 3-4 స్టార్టప్స్కి అవకాశం ఇస్తాను. 15 minutes స్లాట్ వాళ్ళకి దగ్గర ప్రజెంట్ చేసి వాళ్ళు ప్రజెంట్ చేయొచ్చు. ఎనీథింగ్ దట్ ఐ కెన్ హెల్ప్ మై ఫీడ్బ్యాక్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు ఇలా చేస్తే బాగుంటుంది అంటే ఐడియాస్ని వ్యాలిడేట్ చేయటం కాదు, వాళ్ళు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు దాని నుంచి మనం ఎలా చేయొచ్చు అన్నది చిన్న ఆలోచన, దట్ ఐ కెన్ హెల్ప్ విత్ ద యంగ్స్టర్స్ అన్నది. గ్రేట్ థింగ్ సార్. ఎందుకనంటే ఎవరు ఈ రోజుల్లో నేను ఇది చేయాలనుకుంటున్నాను అని అంటే మన ఇంట్లో వాళ్ళే వినరు సరిగ్గా. అలాంటిది మీరు మిగతా వారి అభిప్రాయాలు స్వీకరించడం, దాంట్లో కొన్ని సజెషన్స్ ఇవ్వడం, ఇట్స్ నాట్ ఏ ఫనీ థింగ్, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ సార్. మీరు ఏవైతే విషయాలు చేస్తున్నారో. నేను ఇప్పటి వరకు ఇంటర్వ్యూ తీసుకోకముందు వేరే అనుకున్నాను, బట్ ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత నాకు ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే మీలో ఇంకా చాలా రకాలైనటువంటి థాట్స్ ఉన్నాయి. ఎందుకనంటే ఈ కాలంలో యువతకి ఇలాంటి వారు కావాలి. ఎందుకనంటే యువత తప్పుదారి పట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, తెలియక కొన్ని రాంగ్ స్టెప్స్ వేసే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకున్న థాట్స్ని వాళ్ళు జనరల్గా చెప్పేస్తూ ఉంటారు, కానీ తెలివైన వాళ్ళు అలాంటి వాటిని క్యాచ్ చేసి వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. ఇది వీళ్ళకి తెలీదు. సో అలాంటి వారికి మీరు అవసరం కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాలు కానీ ఈ అభిప్రాయాలు కానీ ఏవైతే మీరు ఇంకా అప్కమింగ్ డేస్లో చేయాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడున్నటువంటి యూత్కి ఐటీ సెక్టార్కి సంబంధించి కానీ ఇలా స్టార్టప్స్ చేసి వాళ్ళేంటో ప్రూవ్ చేయాలని అనుకునే వాళ్ళకి కానీ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి శ్రీకాంత్ గారు? థ్యాంక్స్ అండి, దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. సో బేసిక్గా ఒకటి, ఇఫ్ ఐ లుక్ బ్యాక్, మేము గ్రో అవుతున్నప్పుడు ఎర్లీ 90sలో డేట్స్ మై సెల్ఫ్ బ్యాక్, అసలు ప్లాట్ఫామ్సే ఉండేవి కాదండి. స్టార్టప్ అనే ఐడియానే లేదు మనకి. ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 15-20+ years ఇన్ ద కెరియర్ టు థింక్ అబౌట్ ఓకే ఐ నీడ్ టు డూ సంథింగ్. ఇదే ఇప్పుడున్న అవకాశాలు, ఆపర్చునిటీస్ 25 years బ్యాక్ అలాగ ఉంటే ఎన్ని చేస్తుండే వాళ్ళమో అని అనిపించేది. అలాగే ఇప్పుడు ఉన్న యువతకి చాలా అవకాశాలు ఉన్నాయండి. మీకు జాబ్స్ కొదవలేదు, మీకున్న తెలివితేటలకి కానీ ఈ ఇప్పుడున్న ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్నిటి కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్స్ ఆర్ అవుట్ దేర్, ఆపర్చునిటీస్ ఆర్ అవుట్ దేర్. అలోన్గా ఈ జర్నీ చేయాల్సిన అవసరం లేదు. అంటే మా జనరేషన్లో ప్రాబబ్లీ అన్నీ మనంతకు మనం నేర్చుకొని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి. చాలా స్టార్టప్స్, మీరు ఎన్ని స్టార్టప్స్ తీసుకోండి, ఇప్పుడు ఎన్ని సక్సెస్ అయినవి కూడా చాలామంది వాళ్ళకంతకు వాళ్ళు నేర్చుకున్నవి. ఇప్పుడున్న వాళ్ళు దే కెన్ ట్యాప్ ఇన్ టు ఇట్, దే కెన్ గెయిన్ 10-15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ ఇన్ ఫ్యూ వీక్స్ టైం ఫ్రేమ్. సో అలాగా భయపడాల్సిన అవసరం లేదు. కెరియర్లో కూడా ఇప్పుడు నేనంటే వెరీ లేట్గా స్టార్ట్ చేశాను. ఐఎమ్ టువార్డ్స్ ఎండ్ ఆఫ్ మై కెరియర్ ఐఎమ్ పిక్డ్ అప్ ద స్టార్టప్స్. చాలామంది బిగినింగ్లో చేస్తారు. బిగినింగ్లో చేయడం ఐ థింక్ ఇన్ ఎ వే బెటర్, మీకు ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ ఉండదు. కాకపోతే అప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మీరు అడ్వైజర్స్ తెచ్చుకొని అవుతుంది. బట్ ఈ యాక్చువల్లీ ఎనర్జీ అర్లీగా చేసినప్పుడు మీ రిస్క్ కూడా తక్కువ, ఎందుకంటే మీకు యూ కెన్ బిల్డ్ యువర్ కెరియర్, మీకు తెలుస్తుంది ఇది మీకు సెట్ అవుతుందా అవదా. స్టార్టప్స్ అనేది ఎవ్రీవన్స్ ఫీడ్బ్యాక్ కాదండి. చాలామంది అనుకుంటారు ఏదో స్టార్టప్ చేసేస్తే గ్రో అవుతుంది, మంచి ఐడియా ఉంటే మనం కోట్లు సంపాదించవచ్చు అన్నది. ఐడియా ఈజ్ ఓన్లీ 15-20% అండి. 80-90% ఈజ్ ఎగ్జిక్యూషన్. మీరు ఆ ఐడియాని ఎలా మార్కెట్లోకి తీసుకెళ్ళగలగాలి అన్నదే ఉంటుంది. ఇప్పుడు కొన్ని సక్సెస్ఫుల్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ కొత్త ఐడియా ఏం లేదండి, పక్కన వాళ్ళది కాపీ కొట్టి వచ్చిందే. కాకపోతే దాన్ని వాళ్ళు ఏ మార్కెట్లోకి ఎట్లా దాన్ని మాడిఫై చేసి కస్టమర్స్లోకి తీసుకెళ్ళగలిగారు అన్నది సక్సెస్ ఫార్ములా. అవన్నీ కూడా మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. అర్లీ కెరియర్లో మీరు ఉన్నప్పుడు మీరు ఫ్రెష్గా ఉంటారు, యూఆర్ రెడీ టు లర్న్. కెరియర్లో ఒక సెట్కి వెళ్ళిన తర్వాత మనం అంత ఈజీగా నేర్చుకోము. మనం మనకి అన్ని అన్లర్న్ చేసి కొత్తగా లర్న్ చేయాల్సి వస్తుంది. సో యువతకి ఇచ్చే సందేశం ఏంటి అంటే, మీరు స్టార్టప్ ఐడియా ఉన్నప్పుడు ట్రై చేయండి, అందులో నష్టమేం లేదు. ఎంతవరకు వెళ్ళండి. మీకు అందులో ఇఫ్ యు ఆర్ హ్యాపీ ఇన్ దట్ జర్నీ, కీప్ గోయింగ్. అది కాదు నాకు నచ్చలేదు, నేను తీసుకోలేను, ఇప్పుడు ఇంత ప్రెషర్ తీసుకోలేను, లేకపోతే ఇది ఎందుకు హాయిగా జాబ్ చేసుకోవచ్చు అన్నప్పుడు జాబ్కి స్విచ్ అవ్వచ్చు. దానివల్ల మీరు ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతారు. అది కూడా యాక్చువల్లీ కంపెనీస్లో చాలా వాల్యుబుల్ ఉంటుంది. స్టార్టప్ ఎవరైనా చేశారు, ధైర్యంగా జాబ్ వదిలేసి చేశారు, ఆర్ జాబ్లో ఉండి చేశారంటే
అది ప్లస్ అవుతుంది కానీ నెగిటివ్ నెగిటివ్ ప్లస్ మైనస్. యూ ఆల్సో హ్యావ్ లాట్ ఆఫ్ avenues టు ఎక్స్ప్లోర్ టు ట్యాప్ ఇన్ టు ఫ్రమ్ ఏ నాలెడ్జ్ అండ్ లెర్నింగ్ పర్స్పెక్టివ్. అండ్ ఐ వుడ్ స్ట్రాంగ్లీ రికమెండ్ ఎనీవన్ టు డూ ఇట్ అండి. సో ఒకవేళ శ్రీకాంత్ గారు మీలాంటి మంచి గైడర్ని లేదా ఒక మెంటర్ని కనుక అప్రోచ్ అవ్వాలి అని అంటే పీపుల్ ఎలా అప్రోచ్ అవ్వాలి? సో డెఫినెట్లీ లింక్డ్ఇన్ ఈజ్ మై బెస్ట్ ప్రొఫైల్ అండి. శ్రీ చింతాల, నేను హాఫ్ నేమ్ వాడతాను. లింక్డ్ఇన్లో వెళ్ళి SREECHINTALA లింక్డ్ఇన్ ప్రొఫైల్ వస్తుంది. మై లెగసీ కంపెనీ ప్రొఫైల్ ఉంటుంది. పింగ్ మీ దేర్ అండ్ టెల్ దెమ్ దట్ ఇట్లా Prime9 TV ద్వారా విన్నాను, వస్తానంటే ఐ విల్ గివ్ యూ ప్రిఫరెన్స్ ఫర్ ష్యూర్. మనకి ఆపర్చునిటీస్, మనకి ఏదో కనెక్షన్. బట్ డెఫినెట్లీ ఐ ఆల్వేస్ లుక్ అట్ ఆల్ ద మెసేజెస్ అండ్ కనెక్ట్ అవుతాను. అండ్ అలాగే ఈ స్టార్టప్ అకాడమీ స్టార్ట్ చేశాను కాబట్టి డెఫినెట్లీ అట్లీస్ట్ వీక్లీ 3 to 4 కంపెనీస్కి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తున్నాను అది. ఓకే. సో చూద్దాం ఎలా అవుతుందో. దాన్ని బట్టి మనకు వచ్చే రెస్పాన్స్ని బట్టి ఎంత వాల్యూ ఫీడ్బ్యాక్ వస్తుంది అన్న దాన్ని బట్టి మనము ఇంక్రీజ్ చేయొచ్చు, రెడ్యూస్ చేయొచ్చు. సో దట్స్ ద బెస్ట్ వే టు కనెక్ట్ అండి. ఎస్ ఎస్. సో చాలా వ్యాలిడ్ విషయాలు ఇప్పటి వరకు చెప్పారు. స్టార్టప్ కంపెనీ అన్నది అసలు చిన్న విషయం కాదు, అది బిగ్ టాస్క్. ఎందుకంటే దానికి ఎగ్జాంపులే మీరు. కెరియర్ మంచి గ్లోరిఫై శాలరీలో ఉన్నప్పుడే మీరు దాన్ని వదిలేసి వచ్చి మీ ప్యాషన్ని మీరు ఇలాగా కొలాబరేట్ చేసుకునే పనిలో చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేసి ఇప్పుడు మా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మీ థాట్స్ని మాతో షేర్ చేసుకున్నారు అనేది ఇప్పుడు ఈ హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ అయితే అయిపోతుంది, కానీ ఈ జర్నీలో మీరు పడ్డ స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో అది అన్ఎక్స్ప్లెయిన్ థింగ్ అనమాట. సో ఇంత మంచి పర్సన్గా ఒక మంచి వ్యాలిడ్ పాయింట్స్ని తీసుకొచ్చి యువతకి మీరు ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నారు. ఎన్నో థాట్స్ని కూడా మీరు షేర్ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి అప్కమింగ్ డేస్లో కూడా మీరు ఇంకా మంచి మంచి కంపెనీస్ని పెట్టి చాలామందికి ఆదర్శంగాను, తర్వాత ఏమంటారు, వాళ్ళ థాట్స్ని, వాళ్ళ విజన్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసే దాంట్లో మీరు కూడా ఒక భాగం కావాలని Prime9 ఛానల్ తరపు నుండి మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎట్ ద సేమ్ టైం. So thank you so much for your valuable time, Srikanth Chintala garu. Thanks a lot. Thanks Andy. Thanks for the Prime9 platform channel for giving an opportunity. Prime9 ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ని మీ ముందుకు తేవడానికి చాలా కృతజ్ఞతలు Prime9 ఛానల్కి. డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. ఎస్. సో చూసారు కదా Prime9 ప్రేక్షకులు, ఇప్పటి వరకు శ్రీకాంత్ చింతాల గారు ఒక మంచి పొజిషన్, ఐటీ రంగంలో ఇప్పటివరకు దాదాపుగా 30 years ఎక్స్పీరియన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం యూఎస్లో కూడా మంచి కంపెనీలో 32 years, మోర్ దెన్ 32 years ఎక్స్పీరియన్స్ ఉండి మంచి శాలరీని, మంచి లావిష్ లైఫ్ అండ్ ఒక విధంగా చెప్పాలనంటే కెరియర్ పీక్స్లో ఉన్న టైంలో అవన్నీ వదిలేసి స్టార్టప్ చేసి ఒక 10 మందికి ఉపయోగపడాలి అని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో మన ముందుకు రావడం జరిగింది. ఆప్తాలో కూడా ఈయన మంచి ఒక టీమ్తో కూడా వర్క్ చేసి అలాగే ఒక వాలంటీర్గా కూడా ఉన్నారు. ఇలాంటి వారి సజెషన్స్ని మనం తీసుకోవడం ద్వారా Prime9 ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి కూడా ఎన్నో విషయాల్లో ఆదర్శంగాను ఎంతో ఉపయోగకరంగాను ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి శ్రీకాంత్ చింతాల గారు ఇప్పటి వరకు ఆయనని కనుక మీరు అప్రోచ్ అవ్వాలంటే దానికి సంబంధించిన లింక్ని కూడా షేర్ చేశారు. దాన్ని కూడా క్లుప్తంగా మీరు తెలుసుకోనండి. మీరు ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో మీ థాట్స్ని, మీ ఐడియాస్ని తీసుకోనండి. లేదా మీకు ఏమైనా అడ్వైస్ కావాలనుకున్నా నిర్మోహమాటంగా శ్రీకాంత్ చింతాల గారిని మీరు సంప్రదించవచ్చు. సో ఇలాంటి వ్యక్తుల జీవితాలకి సంబంధించి